విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనం వద్ద పచ్చముక్కల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్, విజయనగరం జిల్లా వైకాపా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం భోగాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ నాయకులు కార్యకర్తలపైన అలానే వారి ఆస్తులపైన దాడులు పెరిగాయన్నారు. శిలా ఫలకాన్ని ధ్వంసం చేస్తే అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మర్చిపోరనే విషయాన్ని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి అనేక దురాఘాతాలు, హత్యలు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలని మీద దాడులు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల ఆస్తులు ధ్వంసం చేయడమే చూస్తా ఉన్నాం. దీని మీద మీ అందరికీ తెలుసు, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఢిల్లీ లెవెల్లోనే ఒక ధర్నా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్య విలువలు ఎంత దిగజారిపోయాయంటే మరి నిన్నటి రోజుని ఒక చీకటి రోజు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి వారు నిన్న ఈ దేశంలోనే ఎవరు చేయలేని విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తాలూకా ఆలోచనలు, వారి తాలూకా నడవడిక, వారి భావజాలం ఎప్పుడూ కూడా ఈ భారతదేశం మర్చిపోకూడదన్న ఒక ఆలోచనతో వారి తాలూకా ఆలోచనలు ఎప్పుడూ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా వారి ఆలోచనలు తగ్గట్టు నడవాలనే ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ఎత్తున వారి విగ్రహాన్ని స్థాపించి రాజధాని నగరాన్ని బట్టి విజయవాడ నగరంలో నడిబొడ్డున చేస్తే నిన్నటి రోజున ఒక దుశ్చర. అసలు ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి తాలూకా భావజాలం ఉండకూడదనే ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం వస్తుంది. అసలు ఈ ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఉన్నాయా? ఒక పెద్ద మ్యూజియం దేశంలోనే ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా అది మన సంపద. బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి పౌరుడికి వారి తాలూకు ఆలోచనలతో నడవాలని చెప్పి మనం ఎప్పుడూ కూడా చెప్తాం. ఊరు వాడ ఎక్కడికి అవకాశం ఉంటే అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు నెలకొల్పుతాం. దానికి కారణం ఆ మహనీయులు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. వారిచ్చిన రాజ్యాంగంలోనే మనం ఇవాళ మనం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మనం నివసిస్తున్నామని చెప్పి ఒక మంచి ఆలోచనతో చేస్తున్న ఈ కార్యక్రమంలో ఈ రోజు నిన్నటి రోజును చూస్తా ఉంటే రాత్రిపూట ఇవాళ మేధావులందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఈ రాష్ట్రంలో మేధావులు, పెద్దలందరూ కూడా తెలియాలి. అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి మహనీయుల విగ్రహాలను కూడా ఇవాళ తొలగింపాలి వాళ్ళు ఆలోచన చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచనలు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఇలాంటి దుశ్చర్యలను ఆపాలి. ఇది మంచి విధానం కాదు. కాబట్టి నిన్నటి జరిగిన సంఘటనని పూర్తిగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తుంది.